Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. రైట్. గత 5 నెలలుగా తెలంగాణలో ఐటీ ఈడీ సోదాలు అలజడి రేపుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లలో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సోదాలు అయితే పెరిగిపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరిపై అతి తక్కువ సమయంలోనే దాడులు చేస్తున్నారు. తాజాగా వసుధ ఫార్మా కంపెనీపై కూడా దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై ఇంటి కూడా ఐటీ దాడులు చేశారు. దీంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకుల్ని టార్గెట్ చేసిందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపై ఈ సంస్థలు ఎవరిని టార్గెట్ చేయబోతున్నాయి అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ లో అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఐటీ కంపెనీల మీద దాడులు ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? బీజేపీ టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ నాయకుల్ని అని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా మనం చూసుకుంటే గడిచిన 5-6 నెలల నుంచి కూడా ఐటీ అండ్ ఈడీతో పాటుగా సిబిఐ ఇలాంటి దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా తెలంగాణ వైపు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీంట్లో పర్టికులర్గా చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటుగా ఎమ్మెల్సీల పైన కూడా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధిత ఏదైతే అడాప్టెడ్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్ పైన కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వరుసగా ఈ దాడులు అనేవి చెలరేగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కో రోజు 10 ప్రాంతాలు, 15 ప్రాంతాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. నిన్న కూడా మనం చూసుకుంటే వసుధ ఫార్మసీకి సంబంధించినటువంటి కంపెనీ పైన కూడా దాడులు నిర్వహించారు. దాని తర్వాత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు. అనేక సంస్థల పైన కూడా ఇలా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మొన్న వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించిన బిల్డర్ కంపెనీలతో పాటుగా ఇటు తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంటి పైన దాడులు నిర్వహించారు. ముందు నాయకుల పైన నిర్వహించారు. అయితే మొత్తంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులపైన కేంద్ర దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆదరణలతో, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడులు నిర్వహిస్తున్నాయి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణలో అధికారం సాధించడం కోసమే ఈ సంస్థలతోనే దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కంపెనీకి అయితే అడాప్టెడ్గా ఉంటుందో, ఏ కంపెనీకి కొంత అండగా ఉన్నటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కంపెనీలపైన దాడులు నిర్వహించడంతో పాటుగా అనేక కంపెనీలు మూతపడే విధంగా, పరిశ్రమలు రాకుండా చేసే విధంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వైపు ఏ నాయకుడి ఇంటిపైన దాడులు నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయని మరొక వైపు అలజడులు కనబడతా ఉన్నాయి. కొద్ది కాలంలోనే, మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలక్షన్లు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఐటీ, సిబిఐ లాంటి ఈడీ దాడులు వరుసగా సాగుతున్న నేపథ్యంలో అనేక ఇబ్బందులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మనం చూసుకున్నప్పుడు మొదటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, బిల్డర్స్కి సంబంధించి కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి
కి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలుగా ఉండేటువంటి కొన్ని కంపెనీల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యాలు కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అడాప్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత వాటిల్లో సోదాలు నిర్వహిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మండిపడుతున్న ప్రధాన ఘటనలు కనబడతా ఉన్నాయి. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే ఒక వారం వ్యవధిలోనే జరుగుతున్నటువంటి సదరు సోదాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక వారం గ్యాప్ తెలంగాణలో ఆగింది అని అంటే మరొక వారంలో ఎవరిపైన దాడి జరగబోతుందని ఇప్పుడు ఆసక్తి కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక రేపటి నుంచి ఇటు ఒకవైపు చూస్తే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలోనే ఇటు దాడులు మాత్రం ఐటీ దాడులు మాత్రం వరుసగా కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కేవలం ఇది బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించడం కోసమే చేస్తున్నటువంటి దాడులు అంటూ కూడా పలుమార్లు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మండిపడుతున్న నేపథ్యంలోనే ఇది కేవలము వారి అక్రమాలకు కారణంగానే సోదాలు నిర్వహిస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే కేవలము తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో పాటుగా కేసీఆర్ పాలన అంతరించేందుకు వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి చట్టాలు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటి దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నప్పటికీ వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్తాయంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు మండిపడుతున్నారు. మరి ఈ ఇద్దరి వర్షంలో మనం చూసుకున్నప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలపైన కూడా నిత్యం దాడులు తీస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక ఎవరు నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారో అనేది మాత్రం తెలియలేని పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలోనే ఇంకా ఎవరికిపై ఫోకస్ చేయబోతుంది దర్యాప్తు సంస్థ అనేది మాత్రం కొంత ఫోకస్గా కనబడుతూ ఉంది. మొన్నటికి చూసుకుంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరకేసుకి సంబంధించిన ఇష్యూలో పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఇలా కొందరు నేతలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నిటిని కూడా బేస్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వము కావాలని ఇలాంటి దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు నిర్వహిస్తున్నాయంటూ కూడా ఈ వర్షన్ కొనసాగుతుంది. సో మరి నెక్స్ట్ ఎవరు అనేది కొంత ఆసక్తి కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. శిరీష, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.